హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు నమస్తే తెలంగాణ పేపర్లో వార్తలు చూద్దాం. కేంద్రం పగ, బాబు దగ. తెలంగాణ యగాదిగా అయింది. మనకు దక్కాల్సిన సెమీ కండక్టర్ల పరిశ్రమ ఏపీకి తరలింపు. కాంగ్రెస్ బీజేపీ షేమ్ అని చెప్పి ఒక వార్తను నమస్తే తెలంగాణ ఇచ్చింది. అంటే కేంద్రం పగబట్టింది. ఈ కేంద్రం పగని ఆసరాగా చేసుకొని సందట్ల సడేమి అని చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దగా చేస్తాడు తెలంగాణని. ఒకవైపు రెండు కళ్ళ సిద్ధాంతం, తెలుగు ప్రజలు మంచిగా ఉండాలి, తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారని చెప్తూనే తెలంగాణకు రావాల్సిన అనేక ప్రాజెక్టులని ఆంధ్రప్రదేశ్ తరలించబోతుంది అనేది నమస్తే తెలంగాణ చెప్తుంది. అక్కడున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజా సంఘాలు, పొలిటికల్ పార్టీలు ఏం చెబుతారంటే మోడీ చేతిలో కీలుబొమ్మగా మారింది చంద్రబాబు నాయుడు గారు, కేంద్రం నుంచి ఏం తేటలేదని వాళ్ళు అంటారు. ఇక్కడ తెలంగాణలో ఉన్న తెలంగాణ వాదులు అంటారు లేదు చంద్రబాబు నాయుడు గారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే ఇక్కడ ఆయన శిష్యుడిని పెట్టుకోండు, ముఖ్యమంత్రిగా ఆయన శిష్యుడు కాబట్టి అక్కడేమో అలయన్స్ పార్టీ మోడీతో ఉన్నాడు కాబట్టి మెజారిటీ స్కీములు తీసుకెళ్తాడు ప్రాజెక్టులు అని చెప్పి ఒక వార్తను సెమీ కండక్టర్లు పరిశ్రమ మొన్న ఏపీకి అలాట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. అది వాస్తవంగా తెలంగాణకు రావాల్సింది, అన్యాయం జరిగిందనేది వీళ్ళ వాదన. రాష్ట్రానికి రావాల్సిన ఏఎన్ఐపి నోరు నొక్కి హైజాకు, డైవర్షన్ వెనక చక్రం తిప్పిన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక్క కుట్రతో 3,000కు పైగా మన ఉద్యోగాల గల్లంతు. సెమీ కండక్టరు ఎకోసిస్టమ్ ఉన్న తెలంగాణకు సున్నా, ఎకోసిస్టమే లేని అస్సాం, ఒడిశా, ఏపీ కంపెనీలు. తెలంగాణపై కొనసాగుతున్న మోదీ సర్కారు వివక్ష, అయినా నోరు విప్పని రాష్ట్ర బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు, మౌన ప్రేక్షకులుగా మిగిలిన ఇద్దరు కేంద్ర మంత్రులు. ఏపీ గద్దలా తనకుపోతున్న మాట్లాడిన రేవంత్, విమర్శలతోనే సరిపెడుతున్న పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు. ఇది వాస్తవంగా తెలంగాణ విషయంలో బీజేపీ పార్టీ స్పష్టమైన వివక్ష చూపిస్తున్న కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్కి ఏమిస్తున్నారు అనేది సెకండరీ. తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలను గెలిపించారు తెలంగాణ ప్రజలు బీజేపీ కోసం. ఈరోజు అసలు బీజేపీ పార్టీ సొంత మెజార్టీ లేదు. అక్కడ సొంత మెజార్టీ లేని పరిస్థితుల్లో మన ఎంపీలు 8 మంది బీజేపీ ఎంపీలు చాలా ఆసరా, అక్కడ అవసరం కూడా. అట్లాంటి 8 మంది బీజేపీ ఎంపీలను ఇస్తే బీజేపీ పార్టీకి తెలంగాణకి ఏమిచ్చింది బీజేపీ అంటే ఏమీ లే. బడ్జెట్లో 2 బడ్జెట్లు పెడితే ₹1 కేటాయించలే. 8 మంది ఎంపీలు అంటే నాటే జోకు. సగం రాష్ట్రం బీజేపీ చేతిలో ఉంది. ఈరోజు 16-17 ఎంపీలు ఉంటే దాంట్లో సగం బీజేపీ వాళ్ళు గెలిచారు. దాదాపు 65 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలలో మీరు గెలిచారు, కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ పరంగా చూస్తే. మరి అట్లాంటప్పుడు మీ పార్టీ బలం పుంజుకోవాలి, మీ పార్టీ పరంగా ఇక్కడ అభివృద్ధి చేయాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తెచ్చి. కానీ ఒక్క ఎంపీ నోరు మీద 2 మినిస్టర్లు ఉన్నారు, కేంద్ర మంత్రులు. ఒక్కరోజు కూడా మా తెలంగాణ పరిస్థితి ఏంది, తెలంగాణకు రావాల్సిన నిధులు ఏంది, తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు ఏందని అడిగిన వాళ్ళు లేడు. అడగకపోగా అడిగిన వాళ్ళపైన విమర్శలు చేస్తూ ఉంటారు. ఇది వాస్తవంగా జరుగుతుంది. నిజంగానే తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరించలేదు కాబట్టి బీజేపీ పట్టించుకోవట్లేదంటే పొలిటికల్గా లాజిక్ ఉంది. ఆదరించారు, 8 మంది ఎంపీలను ఇచ్చారు, అయినప్పటికీ వివక్షే. ఈ వివక్ష ఎట్లున్నాక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నీ క్యాప్చర్ చేస్తాడు, హైజాక్ చేస్తాడు అనేది ఇలా ఈరోజు తెలంగాణ సమాజం ముందు స్పష్టంగా కనపడుతుంది. దీనిపైన ఇప్పటికైనా బీజేపీ జాతీయ నాయకత్వం, బీజేపీ రాష్ట్ర నాయకత్వం, బీజేపీ ఎంపీలు మేల్కోవాలి. మేల్కోకపోతే బీజేపీకి తీరని నష్టం జరిగింది. తెలంగాణ ప్రజలు చాలా చైతన్యం ఉంటుంది, ఆలోచిస్తారు, కర్రు కాల్చి వాత పెడతారు, దాంట్లో డౌట్ లేదు. ఇది ఒక వార్త. రైతు బీమా ఉన్నట్ట లేనట్ట 14వ తేదీ నుంచి అమల్లోకి రావాల్సిన కొత్త పాలసీ, అర్ధరాత్రి వరకు కొనసాగిన అప్లికేషన్ స్వీకరణ, అప్లోడు. 3 రోజుల గడువుతో ఏఈఓల ఉక్కిరిబిక్కిరి, రైతులకు పదే ఫోన్లు చేసి దరఖాస్తుల స్వీకరణ, హడావుడిలో తప్పులు, భారీగా రైతుల పేర్లు మిస్సు. రైతు బీమా పథకం గందరగోళంగా మారింది. అసలు 2025-26 సంవత్సరానికి రైతు బీమా పథకం అమలవుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 14వ తేదీ నుంచి కొత్త బీమా పాలసీ అమల్లోకి రావాల్సి ఉండగా క్షేత్రస్థాయిలో మాత్రం ఏఈఓలు అదే రోజు అర్ధరాత్రి వరకు రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవడంతో పాటు వాటిని అప్లోడ్ చేసే పనిలో ఉన్నారు. హడావుడిగా 3 రోజులు టైం ఇచ్చాను, 3 డేస్. ఇది ఎంత గమ్మత్తుగా ఉంటుందంటే, వైన్ షాపులు లిక్కర్ టెండర్ల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే చాలా టైం ఇస్తారు. రైతులు రైతు బీమా దరఖాస్తు చేసుకోవడానికి 3 రోజులు ఇచ్చి
ఏఈఓలు ఏఓల పైన టార్గెట్ పెట్టి తెండి అప్లికేషన్లు అంటే రైతులు రకరకాల ఇబ్బందులు, వర్షాలు, రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. మీరు తెండి దరఖాస్తులు అంటారు. వాళ్ళు ఏముంది అక్కడ ఆఫీసులో కూర్చొని ఫోన్లు చేస్తూ ఉంటారు రైతులకి. ఈ హడావుల్లో తప్పులు, తడకలు, కొంతమంది రాలేకపోవటం, ఇవన్నీ మళ్ళీ 1 ఇయర్ మిస్ అవుతారు చాలామంది రైతులు. ఒక 10 రోజులు ఇస్తే కొంపలేమని మునుగుతున్నాయా? ఇప్పుడు 14వ తారీఖు ఎల్ఐసితోనే ఒప్పందం 14 నుంచి స్టార్టు. ప్రతి సంవత్సరం ఆగస్టు 14 నుంచి ఇన్సూరెన్స్ ఫోర్స్లోకి వద్దు, కొత్త ఇన్సూరెన్స్. మీరు ఆగస్టు కాదు జూలై నుంచే తీసుకుంటే అప్లికేషన్లు. జూలై 15 నుంచి ఆగస్టు 15 దాకా తీసుకోవచ్చు కదా, 14 వరకు. 15, 20 1 మంత్ టైం దొరికిద్ది, ఫ్రీగా ఉంటుంది. లేదు 12 నుంచి 14 తీసుకుంటాం అంటారు. మరి అదేం విచిత్రం అని తెలియట్లేదు. ఏందో దాంట్లో ఉన్న మాత్రము ఆన్గోయింగ్ రిజిస్ట్రేషన్లు అయ్యేవి కూడా తీసుకోండి అప్పటికప్పుడు ఆన్లైన్ సాఫ్ట్వేర్ పెట్టి. అసలు ఇదంతా పెంట ఉండొద్దు. ఏముండాలంటే ఎంఆర్ఓ ఆఫీసులలో రిజిస్ట్రేషన్ కాగానే ఆన్లైన్లో ఆటోమేటిక్గా అది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి ఆ నుంచి ఇన్సూరెన్స్కి లింక్ పోయేటట్టు చేయాలి. మళ్ళీ రైతు రావటం, దరఖాస్తు చేసుకోవడం, ఇదంతా ఏంటి? ఈరోజు బ్యాంకులో ఏదైనా రైతు రుణం ఉంటే క్రాప్ లోను ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి మనం దరఖాస్తు చేయగానే మ్యూటేషన్కి ఒక రైతు ఇంకో రైతుకి భూమి అమ్మితే అక్కడ కనపడుద్ది, నీకు పలానా బ్యాంకులో లోన్ ఉంది, అది క్లియర్ చేసుకొని వస్తేనే నీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ అవుతుందని. అట్లా రైతు బీమాకు కూడా అట్లా పెట్టండి ఆన్లైన్ సిస్టమ్. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేంజ్ అయిందంటే వెంటనే బీమా కూడా చేంజ్ అయ్యేటట్టు పెట్టండి. బీమా కూడా ఆటోమేటిక్గా వచ్చే విధంగా పెట్టండి, అయిపోద్ది. ఇప్పుడు మనం ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటాం, ట్రైన్ టికెట్ బుకింగ్లోనే ఉంటుంది ఇన్సూరెన్స్. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కాదు ఇన్సూరెన్స్ ఆటోమేటిక్గా అయిపోద్ది. అట్లా కాకుండా ట్రైన్ టికెట్ బుక్ చేసుకొని ఆ టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాక దాన్ని తీసుకొని మళ్ళీ రైల్వే స్టేషన్కి పోయి నాకు ఇన్సూరెన్సు ఇవ్వండి అని పెడితే అది తలాతోకలేని పని. ఇప్పుడు అదే ఉంది రైతు బీమా విషయంలో. రైతు బీమా విషయంలో కూడా రైతులను ఇబ్బంది పెట్టకుండా ఆన్లైన్ పోర్టల్లోనే ఏ రోజైతే రిజిస్ట్రేషన్ చేంజ్ అయిద్దో కొత్త రైతుకి ఆటోమేటిక్గా బీమా అప్లై అయ్యే విధంగా పెడితే ఈ తతంగం ఉండదు. ఇప్పుడు అది పెద్ద గందరగోళం ఉందట. 14వ తారీఖు లాస్ట్ డేట్ రాత్రే, కొన్ని అప్లోడ్ కాలేదట, కొన్ని దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి, ఇవన్నీ చెప్తున్నారు. వెలుగు పేపర్ చూద్దాం. కేంద్రం వివక్షపై రాష్ట్ర సర్కారు పోరాట, బిల్లుల నుంచి ప్రాజెక్టులకు పర్మిషన్ల దాకా అన్నీ పెండింగే. బీజేపీ తీరును ప్రజలు ఎండగట్టాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం. 42% బీసీ రిజర్వేషన్ల బిల్లు కేంద్రం అడ్డంకులు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల లేటు. పెండింగ్లోనే మెట్రో, RRR, మూసీ సహా కీలక ప్రాజెక్టుల అనుమతులు. సెమీ కండక్టర్ పరిశ్రమ విషయంలోనూ మొండి చేయి. కేంద్రం తీరుపై సీఎం రేవంత్ సహా మంత్రుల ఆగ్రహం. పోరాటంపై పీఎస్సీ మీటింగ్లో కార్యాచరణ ప్రకటించే ఛాన్సు. ఇది అసెంబ్లీ ఆమోదించి బీసీ బిల్లు పంపింది, అది అక్కడనే ఉంది. సెమీ కండక్టర్ల పరిశ్రమ పోయింది. కేంద్రం నుంచి రావాల్సిన అనేక అనుమతుల విషయంలో మూసీ ప్రక్షాళన కానీ, RRR కానీ, వీటన్నిటి విషయంలో ఇంకా అదే తాచారం. కేంద్రం కనీసం అసలు తెలంగాణ మన భారతదేశంలో ఉంది, అది ఒక రాష్ట్రం, అక్కడ ప్రజలు ఉన్నారు, వాళ్ళకి ఏదైనా చేయాలన్న ఆలోచన ఉందా లేదా అనే ఒక వాతావరణం అయితే కనిపిస్తుందని తెలంగాణ సర్కారు కేంద్రం పైన ఉద్యమం చేయడానికి సిద్ధమైందట. తెలంగాణ అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పైన ఉద్యమానికి సిద్ధంగా ఉందనే ఒక వార్తనైతే చెబుతుంది. సర్కారు పోరుకు సిద్ధమైందని. వాస్తవంగా పోరు చేయాలి కూడా. రైట్. ఓట్ చోరీపై బీహార్ నుంచి రాహుల్ ప్రజా పోరాట, ఓటర్ ఆధార్ యాత్ర, ఓటర్ అధికార యాత్ర ఈ నెల 17న ప్రారంభం. ఇండియా కూటమి నేతలతో కలిసి రాష్ట్రమంతా పర్యటన. సెప్టెంబర్ 1న పాట్నాలో భారీ బహిరంగ సభతో ముగింపు. కలిసి రావాలని బీహార్ యువతకు పిలుపు. బీహార్లో ఎన్నికలు జరగబోతున్నాయి, అతి త్వరలో ఎన్నికలు జరగబోతుంటే అక్కడ సర్ అని ఒకటి పెట్టారు. ఆ సర్ అని పెట్టి ఆ పథకం పేరుతోని 65 లక్షల మంది ఓట్లు తొలగించారట. ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రంలో 65 లక్షల మంది ఓటర్లను తొలగించి అనధికారికంగా మేము ఓట్లు నిర్వహిస్తాం, గెలుపు ఎవరిదో ఓటమి ఎవరిదో అంటే ఏమంటారు దాన్ని? అంటే ప్రతిపక్ష పార్టీల కాళ్ళు ఇరగొట్టి మేము ఓట్లకు పోతాం, రన్నింగ్ చేయండి అంటే కాళ్ళే లేవు కదా. పార్టీల కాళ్ళు లేకుండా కాళ్ళు తీసేసి ఓట్లకు రండి, రన్నింగ్కి రండి, రేసులోకి రండి అంటే ఎట్లా రేసులోకి వస్తారు? ఇది వివక్ష కాదా, పక్షపాతం కాదా అనే విషయం పైన సుప్రీంకోర్టుకు పోయారు పిటిషనర్స్. సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పైన. 65 లక్షల ఓట్లు తొలగించారు కదా, ఆ తొలగించిన ఓట్లు ఎవరై వాళ్ళ లిస్టు మాకు ఇవ్వండి, వాళ్ళ పేర్లతో సహా 65 లక్షల పేర్ల జాబితా ఇవ్వనది. సాఫ్ట్ కాపీ అండ్ హార్డ్ కాపీ. ఇప్పుడు తెలుస్తుంది అసలు రంగేంది, ఈ సర్ర ఏంది, ఈ కథ ఏంది అనేది. దీనిపైన రాహుల్ గాంధీ లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు ఈ నెల 17 నుంచి సెప్టెంబర్ 1 వరకు బీహార్లో యాత్ర చేస్తాడు, పాదయాత్ర లాంటిది
చేసి అక్కడ ముగింపు కార్యక్రమం చేస్తారట. మొత్తానికైతే కేంద్ర ప్రభుత్వం పైన, కేంద్ర ఎన్నికల సంఘం పైన రాహుల్ గాంధీ తీవ్రమైన ఒత్తిడి చేస్తాడు. అవకతవకలు ఎన్నికల ప్రాసెస్ పైన చాలా పెద్ద ఎత్తున భారతదేశ వ్యాప్తంగా డిబేట్ జరగడానికి కారణమైన రాహుల్ గాంధీ కీలకమైన విమర్శలు చేసిండు. ఆ విమర్శలకు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా కొంత మీమాంసలో ఉంది. కేంద్ర ప్రభుత్వం అయితే సైలెంట్ అయిపోయింది. ఇది రాహుల్ గాంధీది ఇగో 65 లక్షల పేర్లు వెల్లడించండి, బీహార్ ఓటర్ లిస్టులో పేర్లు తొలగింపై ఈసీకి సుప్రీం ఆదేశించింది. ఈ నెల 19 లోపు కారణాలతో పాటు బహిర్గతం చేయాలట. ఇది ఇప్పుడు తెలుస్తుంది కథ ఏందనేది. అత్యాచారం హత్య కేసులో ఉరి. నల్గొండ కోర్టులో ఫోక్సో కోర్టు సంచలనమైన తీర్పిచ్చింది. ఎప్పుడో 2013లో జరిగిందట. ఏప్రిల్లో 11 సంవత్సరాల బాలిక పైన అత్యాచారం చేసిండు ఒకడు. దానిపైన వాయిదాలు జరిగి మొత్తానికి 2025కి నల్గొండ ఫోక్సో కోర్టు నేను ఉరిశిక్ష విధించింది. మరి ఆ ఉరిశిక్ష పైన మనవాడు హైకోర్టుకు పోతారా ఏం తెలియదు. కానీ బాలికను రేపు చేసి చంపేసిన వ్యక్తికి నల్గొండ ఫోక్సో కోర్టు ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వివరించింది. 2013లో ఈ ఘటన జరిగింది. నల్గొండ హైదర్ ఖాన్ గూడలోని ఓ ఇంట్లో ఒంటరిగా ఉన్న 11 ఏళ్ల బాలికపై మాన్యం చెల్లకు చెందిన మహమ్మద్ ముక్రుమ్ అత్యాచారం చేశాడు. రేప్ చేసిన విషయం ఎక్కడ బయటపడుతుందో అని అన్న భయంతో బాలిక మెడకు చున్నీ బిగించి హత్య చేసిండు. రేప్ చేసిందే కాక హత్య చేసిండు బయటపడిద్దని. ఉరిశిక్ష పడది. మరి ఆ ఉరిశిక్ష ఎప్పుడు ఖరారు చేస్తారు ఏంటి? దీనిపైన హైకోర్టు అప్పీలు. ఈ మధ్య కాలంలో ఇదే నల్గొండ కోర్టు మిర్యాలగూడెంలో మారుతీరావు ఆ కేసు విషయంలో వాళ్ళకు కూడా శిక్షలు విధించింది. ఇప్పుడు అది కూడా నడుస్తుంది. మొత్తానికి ఉరిశిక్ష అయితే పడ్డది. ఈ మధ్యకాలంలో ఈ ఉరిశిక్ష ఫస్ట్ టైం అనుకుంటా జిల్లా కోర్టు ఫోక్సో దాంట్లో. ఆంధ్రప్రభ చూద్దాం. రైట్. రేషన్తో పాటు సర్కారు బ్యాగులట. ప్రజాప్రభుత్వం పేరుతో సన్నబియ్యంపై ప్రచారం. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి ఉత్తమ్ ఫోటోలతో బ్యాగులు రెడీ చేశారు. అందరికీ సన్నబియ్యం ప్రజాప్రభుత్వంతోనే సాధ్యం అని చెప్పి ఇక ప్రచారం పిచ్చిది. 6 గ్యారెంటీలు అని ఒక లోగో వేసి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బొమ్మలు వేసి ఇక ప్రచారం సన్నబియ్యం ఇస్తున్నారు. ఆ సన్నబియ్యం గురించి పెద్ద ప్రచారం జరగట్లే. బాగా ప్రచారం చేసుకోవాలని ఇది ఒక అంటే రేషన్ బియ్యానికి వెళ్ళిన వాళ్ళకల్లా ఒక సంచి ఇస్తారట. ఇక దాంట్లో ఫోటోలు, ఆ కథ, పేర్లు ఉంటాయి. సన్నబియ్యం వాస్తవం కొంతమంది వాడుకుంటున్నారు. ఆ పబ్లిసిటీ రావట్లేదని ఇది చేస్తున్నారు. కానీ ఇగో దీనికి సంబంధించిన ఇది బ్యాగు. రేషన్తో పాటు సర్కారు బ్యాగులు. సర్కారు ప్రజాప్రభుత్వం పేరుతో 6 గ్యారెంటీలు ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం బ్యాగులు వేస్తే ప్రచారం కాదు. సరే ప్రభుత్వం ఇష్టం కానీ వేసుకోవచ్చు, అది వేరే విషయం. కానీ మీరు బ్యాగుల పైన ఫోటోలు వేసి బ్యాగుల పైన 4 అక్షరాలు రాసి ప్రజలకు ఇస్తే ఆ బ్యాగులు చూసి ఓట్లు వేస్తారో ప్రచారం జరిగిద్ది అనుకుంటే తప్పు. మీరు ఈ బ్యాగులు వేసే బదులు కాంగ్రెస్ పార్టీ డెడికేటెడ్ కార్యకర్తలకి గుర్తింపు ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వాళ్ళకి గుర్తింపు ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ అధికారం లేనప్పుడైనా అధికారం ఉన్నప్పుడైనా పార్టీ జెండాని పట్టుకొని నిలబడ్డ వాళ్ళని వాళ్ళకి గుర్తింపు ఇచ్చి, వాళ్ళకి ఏదైనా ఆసరా ఇచ్చి, వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న పదవులు ఉంటే ఇచ్చి వాళ్ళకి గుర్తింపిస్తే వాళ్ళు చేసే ప్రచారం వేరే ఉంటుంది. మీ సంచులతో ప్రచారం రాజు, నాయకులతో వస్తుంది, కార్యకర్తలతో వస్తుంది. మీరు బ్యాగులు ఇస్తే రాదు ప్రచారం. దీనికంటే 100 రెట్లు ఎక్కువ చేస్తారు వాళ్ళు ప్రచారం. 100 రెట్లు ఎక్కువ ప్రజల ప్రభావం చూపించగలుగుతారు స్థానిక నాయకులు, లీడర్లు. మీరు అది వదిలేశారు, నేల విడిసి సాము చేస్తున్నారు. కార్యకర్తలకు ఇవ్వాల్సిన పదవులో, నామినేటెడ్ పోస్టులో, పార్టీ పదవిలో వాళ్ళకి అధికారం వచ్చి 20 నెలలు దాటుతున్నా సరైన గుర్తింపు లేకపోవటం, సరైన పనులు చేయకపోవటం, ఇది లేకుండా నేను పేపర్లో యాడేస్తా, టీవీలో యాడేస్తా, లేకపోతే రేషన్ షాపులలో బ్యాగులు పంచుతా అంటే ఈ బ్యాగులు యాడ్లు చూసి ఓట్లు వేసే రోజులు పోయినాయి. కేవలం స్థానికంగా ఉన్న నాయకులు, కార్యకర్తలు చెప్తేనే ప్రచారం అయింది. అది మర్చిపోయారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. రైట్. ఆంధ్రజ్యోతి చూద్దాం. కాశ్మీర్లో వరద కల్లోలం, భారీ మేఘ విస్ఫోటనం, మెరుపు వరదలో 46 మంది దుర్మరణం. నిన్న క్లౌడ్ బరస్ట్ అయింది కాశ్మీర్లో. క్లౌడ్ బరస్ట్ అయి పాపం చాలా గ్రామాలే
ఆ కొండలు గుట్టల కింద పడి నలిగిపోయినాయి. 46 మంది చనిపోయారు. ఇంకెంతమంది చనిపోతారో లెక్కలేదట. పెరిగే అవకాశం ఉంది. ఇంకా కొన్ని వందల మంది అయితే ఇక చాలా క్షతగాత్రులయ్యి గందరగోళం అయిపోయింది. ఇక వీడే దోషి ఒక దోషి 2 ఉరిశిక్షలట. దోషి ముక్కరం. బాలికపై అత్యాచారము, హత్య కేసులు నల్గొండ జిల్లా కోర్టు తీర్పు. ఐపీసీ 302 ఫోక్సో ప్రకారం 2 శిక్షలు. ఆధారాలు నాశనం చేసినందుకు 7 ఏళ్ల జైలు. ఇది ఆధారాలు నాశనం చేసినందుకు 7 ఏళ్ల జైలు. అత్యాచారం చేసి హత్య చేసినందుకు 302 కింద ఉరిశిక్ష. వీడు ముక్కరం అనేటోడు వీడే. రైట్. సాక్షి పేపర్ జిల్లాల్లో చేర్పులు మార్పులకు డిసెంబర్ 31 డెడ్ లైను. ప్రస్తుతం ఉన్న వాటిని యథావిధిగా కొనసాగించడమా, ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఒకే జిల్లా పరిధిలోకి వచ్చేలా చేయడమా? ప్రస్తుతం పలు నియోజకవర్గాలు 3 జిల్లాల్లో ఉన్నవైనా జిల్లాలు విభజనపై వినిపిస్తున్న భిన్న వాదనలు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి. మార్పులు లేకపోతే ప్రస్తుత జిల్లాల ఆధారంగా జనాభా లెక్కల పునర్విభజన. ఓవైపు ముంచుకొస్తున్న జనాభా లెక్కల ప్రారంభ గడువు, అది పూర్తి కాగానే శాసనసభ, లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటు, ప్రస్తుతం ఉన్న జిల్లాల భౌగోళిక సరిహద్దుల మార్పులు చేర్పులు చర్చనీయం అవుతుంది. మార్పులు చేర్పులు అవసరమైతే ఈ ఏడాది డిసెంబర్ 31 మొత్తం ప్రక్రియను ముగించాలంటూ కేంద్ర ప్రభుత్వం గడువు పెట్టగా, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న అంశం ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో 2016-19 ఏర్పడిన కొత్త జిల్లాల కూర్పుపై భిన్న వాదనలు వినిపిస్తుండటంతో ఇది మొత్తానికైతే కొత్త జిల్లాలు కేసీఆర్ ఏర్పాటు చేసిండు కదా, 33 జిల్లాలు. ఈ జిల్లాలలో కొన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎక్కడైతే ప్రాతినిధ్యం వహిస్తుండో కొడంగల్ కాన్స్టిట్యున్సీ కూడా 3 జిల్లాల్లో ఉంది. వికారాబాద్ జిల్లా, అటు మహబూబ్నగర్ పాలమూరు జిల్లా, నాగర్ కర్నూలు జిల్లా, ఇట్లా మిక్స్డ్ అయ్యింది. అంటే ఒకే కాన్స్టిట్యున్సీ ఒక 2 జిల్లాలు 3 జిల్లాల్లో మిక్స్ అయి ఉంటే వాళ్ళు జిల్లా అంటే డీడీఆర్సీ మీటింగులు కానీ, జిల్లా పరిషత్ మీటింగులు కానీ ప్రతిదానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. చాలా కాన్స్టిట్యున్సీలు అట్లాంటివి ఉన్నాయి, 2-3 జిల్లాలు మిక్స్ అయ్యి. అట్లా లేకుండా ఒక కాన్స్టిట్యున్సీ ఒకే జిల్లాలో ఉండే విధంగా మరి ఆ రోజు చూసుకోవాలి. ఇప్పుడు దాన్ని ఏమైనా సరి చేసే అవకాశం కానీ, చేర్పులు మార్పులు ఉంటే చేసుకోవాలి డిసెంబర్ 31 లోపే అని చెప్పి కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్ ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? కేంద్ర ప్రభుత్వానికి ఏం సంబంధం అంటే జనాభా లెక్కలు తీసే పరిస్థితి ఉంది. కులగణనతో పాటు జనగణన. ఆ జనగణన చేయాలి అంటే జిల్లాలు ఏందనేది వాళ్ళకి సమాచారం ఇవ్వాలి. ఆ జిల్లాలు, నియోజకవర్గాలు, సరిహద్దులు అవన్నీ ఇస్తే దాన్ని బట్టి జనగణన చేస్తారు. ఏ జిల్లాల్లో ఏ కాన్స్టిట్యున్సీలో ఎంత పర్సంటేజు, ఏ కులానికి ఎంత ఉందని లెక్క తీస్తారు. అది తీయాలంటే ముందే మీరు ఏదైనా మార్పులు చేర్పులు చేసేది ఉంటే అది ఫిక్స్ చేసుకొని ఉంచుకోండి. దాని తర్వాత ఇక ఉండదు అవకాశం. ఎందుకంటే జనాభా లెక్కలు స్టార్ట్ అవుతాయి. జనాభా లెక్కలు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా నియోజకవర్గాల పునర్విభజన స్టార్ట్ అవుతుంది. ఇదంతా ఒక ప్రాసెస్ ఉంటుంది. మరి ఏం చేస్తారు, జిల్లాని ఎలా చేయాలనేది ప్రభుత్వం దానిపైన దృష్టి పెట్టాలి ఇప్పుడు. ఎందుకంటే ఎన్నో రోజులు లేదు డిసెంబర్ అంటే. దృష్టి పెట్టకపోతే చాలా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పటికే ఒక ఎమ్మెల్యే 2-3 జిల్లాలకు పోయి మీటింగ్లకు అటెండ్ కావాల్సి వస్తుంది. ఆ జిల్లాలో ఆ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్న ప్రజలు కూడా తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. కాన్స్టిట్యున్సీ ఒక జిల్లాలో ఉంటుంది, వాళ్ళ విలేజ్ మండలం ఇంకో జిల్లాలో ఉంటుంది. కాన్స్టిట్యున్సీ ఒక దగ్గర ఉంటుంది, మండలం ఊరు ఇంకో జిల్లాలో ఉంటుంది. కలెక్టర్ని కలవాలంటే ఒక జిల్లాకు పోవాలి, ఎమ్మెల్యేని కలవాలంటే ఇంకో దగ్గర రావాలి. ఇది ఉంది పరిస్థితి. ఈ కష్టాలను తీర్చే దారి లేదా? ఆసుపత్రికి వెళ్ళడానికి రోడ్డు సౌకర్యం లేక 2 గర్భిణుల నరకయాతన. దేవుబాయిని కాలినడకన తీసుకెళ్తున్న గ్రామస్తులు, దారి సక్రమంగా లేకపోవడంతో నడుచుకుంటూ వెళుతున్న సమ్మక్క. గ్రామీణ ప్రాంతాల్లో సరైన రవాణా సదుపాయాలు, దారులు లేక అత్యవసర సమయాల్లో గిరిజనుల ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని బతకాల్సి వస్తుంది. తాజాగా ఓ గర్భిణి నడుము నొప్పితో ఆసుపత్రికి వెళ్ళడానికి ఇబ్బందులు పడుతుంది. ప్రసవం కోసం మరో నిండు గర్భిణి నరకయాతన పడిన ఘటన కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. సరైన దారి లేక అంబులెన్స్ రాకపోవడంతో వాంకీడు మండలం గోయిందాపూర్కి చెందిన గిరిజన మహిళ పురిటి నొప్పులతో వెలువెల్లాడుతుంది. ఇది ఈరోజు కూడా 79వ స్వాతంత్ర దినోత్సవం చేసుకుంటున్నాం మనం. ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవం. 79 సంవత్సరాలైన స్వాతంత్రం వచ్చి అయినప్పటికీ హాస్పిటల్కి పోవాలంటే గిరిజన తాండాలలో డోలీ మోతలు, కాలి నడకలు, నిండు గర్భిణి, యాక్సిడెంట్ అయిందా, వికలాంగుడా, ఏ సంబంధం లేదు వాళ్ళకి. వృద్ధుడా, ఎవరైనా కానీ కాలినడకన బురదలో కొండ ప్రాంతాల నుంచి నడిచి రావాల్సిన పరిస్థితి. రాజకీయ పార్టీలు, రాజకీయ పార్టీ నాయకులు అందరూ చెప్తారు
గిరిజనులు హరిజనుల కోసం, బీసీల కోసం, వెనకబడిన వర్గాల కోసం, బలహీన వర్గాల కోసం మా పార్టీలు పుట్టినాయి, మా జీవితాలు వాళ్ళ కోసమే త్యాగం చేసినాం అంటారు. మరి ఇన్ని పార్టీలు, ఇంతమంది నాయకులు త్యాగాలు చేశాక ఈ ఈ గర్భిణులు, నిండు గర్భిణులు బురదలో నడుచుకుంటూ రావాల్సిన పరిస్థితి ఏంది? నిండు గర్భిణి పురిటి నొప్పులతో నడుచుకుంటూ రావాల్సిన పరిస్థితి అంటే ఈ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు సిగ్గుతో తలదించుకోవాలి. ఈవెన్ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడండి. ఎయిర్ అంబులెన్స్లు పెడతా అన్నాడు. ఎయిర్ అంబులెన్స్లు అంటే హెలికాప్టర్ టైప్ ఉంటాయి. ఇక డైరెక్ట్గా ఆ ఊర్లో లేస్తే మళ్ళీ హైదరాబాదు లేదా టౌన్కో వస్తుంది. ఎయిర్ అంబులెన్స్లు పెడతా అంటే చాలామంది అప్పుడు అనుకోరు. చాలా అద్భుతమైన ఆలోచన వచ్చింది కేసీఆర్. కానీ ఆ ఎయిర్ అంబులెన్స్ లేదు, ఉత్తదే, ఇదంతా గాలి మాటలు చెప్పిండు, గాలి గాలి అయిపోయింది. అది ఈరోజు కూడా డోలీ మోతలు, ఈరోజు కూడా నడిచే దారి లేదు, బైక్ పోవడానికి దారి లేదు, బండి పోవడానికి దారి లేదు. ఈ పరిస్థితి ఉంది అంటే మనం బంగారు తెలంగాణ, ప్రజాపాలన, లేకపోతే స్వాతంత్ర భారతదేశం, 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశమా, ఏది చెప్పుకున్నా ఈరోజు పరిపాలన చేస్తున్న పార్టీలు, పరిపాలన చేసిన పార్టీలు, రాజకీయ పార్టీలు సిగ్గుతో తలదించుకోవాలి. ఇది ఈ కష్టాలు తీర్చే దారి లేదా అంటే ఉండదు. ఎవరికి కమిట్మెంట్ లేదు కదా రాజకీయ పార్టీ నాయకులకి. రైట్, దిశ పేపర్ చూద్దాం. ఉన్నట్ట లేనట్ట పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవుల భర్తీపై సందేహాలు, ఇప్పటికే ప్రపోజల్ పంపిన రాష్ట్ర నాయకత్వం, అభ్యంతరం వ్యక్తం చేసిన ఏఐసీసీ, ఫలితంగా పెండింగ్లోనే పలుమార్లు గుర్తు చేసిన స్పందన కరువట. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్టుందంటే పాపం రేవంత్ రెడ్డి గారి పరిస్థితి, పీసీసీలో చిన్న కార్యవర్గ సభ్యుడి పోస్ట్ నింపాలని ఢిల్లీ పోయి అడిగి రావాలి. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ల కోసం జాబితా పంపారట ఏఐసీసీకి. ఉలుకు లేదు, పలుకు లేదు, దాన్ని పక్కన పెట్టారట తీసిపోయి. సంపత్ కుమారు వీళ్ళ పేర్లతోని పంపారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ రెడ్డి, తర్వాత మహబాద్ ఎంపీ బలరాం నాయక్ వీళ్ళ పేరుతో వర్కింగ్ ప్రెసిడెంట్లకి ప్రపోజల్ పంపితే ఆ ప్రపోజల్ తీసి పక్కన పెట్టి కనీసం గుర్తు చేస్తే కూడా స్పందన కరువు అయిందట. ఇప్పుడు ఉందా అసలు లేదా, వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉన్నారా లేరా అనే ఒక అయోమయం, గందరగోళం. ఏఐసీసీ దృష్టి పెట్టాలా. ఇక్కడ అధికారం ఇచ్చారు ప్రజలు, తెలంగాణ ప్రజలు అధికారం ఇచ్చారు. అధికారాన్ని సక్రమంగా నిర్వహించాలంటే పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులు టైమ్లీ ఇచ్చే కార్యక్రమం ఉంటే పార్టీ కార్యకర్తలు కూడా సంతోషంగా ఉంటారు, విరక్తి పడరు. పదే పదే ఒకే అంశం పైన 10 సార్లు ఢిల్లీ పోయి 10 సార్లు గుర్తు చేసినా కానీ మాట్లాడిన పరిస్థితి ఉంటే తెలంగాణ ప్రజల్ని ఏ కోణంలో చూడాలి? తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వాన్ని, అధిష్టానాన్ని, వీళ్ళు అసలు తెలంగాణను పట్టించుకోవట్లేదనే ఒక కోణం చూడాల్సి వస్తుంది. ఇది ఒక వార్త దిశకి సంబంధించి. ఈనాడు పేపర్ హెడ్ కానిస్టేబుల్ రాజు నాయక్ శౌర్య పథకం అట. ప్రతిభ చూపిన పోలీసులకు పథకాలు. మన తెలంగాణ నుంచి రాజు నాయక్ అని ఒక హెడ్ కానిస్టేబుల్కి రాష్ట్రపతి చేతుల మీదుగా శౌర్య పథకం ఇస్తారట.